హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు కేక్ డెకరేషన్ కోసం కొన్ని బేసిక్ నోజిల్స్ గురించి మీకు చెప్తానండి. కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏ నోజిల్ కొనాలో తెలియక అన్నీ కొనేస్తుంటాం. అలా కాకుండా కేక్ డెకరేషన్ కోసం కొన్ని ఇంపార్టెంట్ నోజిల్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నోజిల్ అండి. నోజిల్స్లో అందరి ఫేవరెట్ 1M నోజిల్. నాకు కూడా 1M నోజిల్స్తో ఫ్లవర్ వేయడం అంటే చాలా ఇష్టం అండి. నేను 2 1M నోజిల్స్ తీసుకున్నాను. మీరు వీడియోలో చూస్తున్న ఈ 2 నోజిల్స్ కూడా 1M నోజిల్సే. కాకపోతే వీటిలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఒకటి కొంచెం టీత్ అనేది దగ్గరగా ఉంది, ఇంకొకటి కొంచెం ఓపెన్గా ఉంది. రెండింటితో కూడా ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఈ నోజిల్స్ అన్నీ కూడా నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను, అదేవిధంగా కొన్ని ఆఫ్లైన్లో కూడా తీసుకున్నాను. నెక్స్ట్ 2D నోజిల్. ఈ 2D నోజిల్స్తో కూడా ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. నేను ఎక్కువ 1M నోజిల్ అండ్ 2D నోజిల్స్తోనే ఫ్లవర్స్ వేస్తాను. నెక్స్ట్ నోజిల్ 195. ఈ 195 నోజిల్తో నేను ఎక్కువ ఫ్లాట్ కేక్స్ని డెకరేట్ చేస్తానండి. అంటే 2 kgs 3 kgs అలా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో కేక్స్ చేస్తాను కదా, షీట్ కేక్స్. అప్పుడు ఈ నోజిల్తో నేను డెకరేట్ చేస్తాను కేక్ని. నెక్స్ట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, సో నేను అందుకే పక్కన పెట్టేశాను. ఈ నోజిల్ వచ్చేసరికి FD B33 నోజిల్. ఈ నోజిల్తో కూడా ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి. మ్యాక్సిమం మీరు 1M 2D ఈ 2 నోజిల్స్ తీసుకోండి. ఈ 2 నోజిల్స్ తీసుకుంటే ఈ నోజిల్ అనేది అంత అవసరం ఏముండదు. నెక్స్ట్ లీఫ్ నోజిల్ అండి. ఈ లీవ్స్ వేయడానికి నోజిల్స్ నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఒకటి చిన్న సైజు, 2 పెద్ద సైజు ఉందండి. మీరు 2 నోజిల్స్ కూడా తీసుకోకపోయినా పర్వాలేదు. పైపింగ్ బ్యాగ్ చివరిని వీ కట్లో కట్ చేసి మనం లీవ్స్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు లీఫ్ నోజిల్ తీసుకుందాం అనుకుంటే 117 నోజిల్ తీసుకోండి. 117 నోజిల్తో లీవ్స్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఈ నోజిల్ నెంబర్ అనేది 117 అండి. పెద్ద సైజు లీఫ్ నోజిల్ అన్నాను కదండి, దాని నెంబర్ చెప్తాను. FD B24 అండి. నెక్స్ట్ గ్రాస్ నోజిల్. కంపల్సరిగా ఈ నోజిల్ తీసుకోండి. ఈ నోజిల్ పైన నెంబర్ లేదండి. మీరు చిన్న సైజులో గ్రాస్ నోజిల్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే పెద్ద సైజులో గ్రాస్ నోజిల్ తీసుకున్నా పర్వాలేదు. బట్ కంపల్సరీగా గ్రాస్ నోజిల్ అయితే ఒకటి మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ బాస్కెట్ నోజిల్ అండి. నా దగ్గర అయితే చాలా టైప్ బాస్కెట్ నోజిల్స్ ఉన్నాయి. నాకు తెలియక నేను ఇలా చాలా నోజిల్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఇన్ని బాస్కెట్ నోజిల్స్ అయితే అవసరం లేదండి, ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తున్న నోజిల్స్లో ఒకదానిపైన మాత్రమే నెంబర్ ఉందండి, అది 109. నోజిల్ చివరన టీత్ ఉంటుంది కదా, అది మరీ విడ్త్గా అంటే పెద్దగా ఉండేటట్టుగా తీసుకోకూడదు, అలానే చిన్నగా ఉండేటట్టుగా తీసుకోకూడదు. మీడియం సైజ్ తీసుకుంటే అన్ని కేక్స్ కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఒక్క బాస్కెట్ నోజిల్ తీసుకోండి. చాలామంది నేమ్ రాయడానికి నోజిల్ యూజ్ చేయకుండా పైపింగ్ బ్యాగ్ చివరిని కట్ చేసి నేమ్స్ రాస్తారు. నేనైతే నోజిల్తోనే నేమ్ రాస్తాను. మీరు చూస్తున్న ఈ 3 నోజిల్స్ ఉన్నాయి కదా, 100, 102 అండ్ 103. 100 అయితే మీరు అస్సలు తీసుకోవద్దు. 102 అండ్ 103 ఈ రెండిట్లో ఏదో ఒక నోజిల్ తీసుకోండి. లేదంటే నోజిల్ తీసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పైపింగ్ బ్యాగ్ చివరిని కట్ చేసి కూడా నేమ్స్ రాయొచ్చు. నేను ఎక్కువ 102 నోజిల్ యూజ్ చేస్తానండి. 103 కూడా రాస్తాను, బట్ ఏంటంటే చాలా తక్కువ. నాకు లెటర్స్ బాగా థిక్గా రావాలి అనుకున్నప్పుడు 103తో రాస్తాను. నెక్స్ట్ నోజిల్ ఫ్లవర్స్ వేయడానికి అయితే నాకు ఇష్టమైన నోజిల్ R11 అండి. R11 నోజిల్ కంపల్సరీగా తీసుకోండి. ఫ్లవర్ చాలా బాగా వస్తుంది. స్టార్టింగ్లో నాకు తెలియక 108 నోజిల్ తీసుకున్నానండి, అంటే పెద్ద సైజు ఫ్లవర్స్ వేయడానికని 108 నోజిల్ తీసుకున్నాను. అదైతే వేస్ట్, అది పక్కన పెట్టేసేయండి. మీకు ఫ్లవర్ కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే R11 తీసుకోండి, లేదా కొంచెం చిన్న సైజులో కావాలి అనుకుంటే 111 నోజిల్ తీసుకోండి. ఈ 2 నోజిల్స్ ఉండాల్సిన అవసరం లేదండి, రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. 200 రూపీస్కి లేదా 150 రూపీస్కి నోజిల్ సెట్ తీసుకున్నప్పుడు వాటిలో కూడా మనకి ఫ్లవర్ నోజిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 124. ఈ నోజిల్ అయితే నేను పెద్దగా యూజ్ చేయనండి. ఈ నోజిల్ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ నోజిల్ సన్ఫ్లవర్ నోజిల్. సన్ఫ్లవర్ నోజిల్ అయితే మీరు ఒకటి తీసుకోండి. నేను 2 నోజిల్స్ తీసుకున్నాను. వాటిలో ఒక దానిపైన అయితే నెంబర్ లేదు, ఇంకొక నోజిల్ అయితే 115. మీరు 115 ఒక నోజిల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ నోజిల్తో సన్ఫ్లవర్ చాలా బాగా వస్తుందండి, ఇదైతే కంపల్సరీగా తీసుకోండి. కేక్ సైడ్స్లో బార్డర్స్ వేయడానికి నేను కొన్ని నోజిల్స్ చెప్తాను. ఈ నోజిల్స్లో మీరు అన్నీ తీసుకోని అవసరం లేదండి, ఒకటి లేదా 2 తీసుకుంటే సరిపోతుంది. 108, 127 అండ్ 146. 146 నోజిల్ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో మ్యాక్సిమం చాలా వరకు నోజిల్స్ నేను యూజ్ చేయను. నేను బేకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక సెట్ తీసుకున్నానండి. ఆ సెట్లో చాలా వరకు నోజిల్స్ వచ్చాయి.
నేను తీసుకునే సెట్స్లో వచ్చిన నోజిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చిన్న సైజులో వచ్చాయండి. సో నేను తర్వాత ఎక్స్ట్రాగా కొన్ని నోజిల్స్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిన నోజిల్స్లో కంపల్సరీగా తీసుకోవాల్సినవి 1M నోజిల్, 2D నోజిల్, గ్రాస్ నోజిల్, R11 నోజిల్, నూర్ 46 నోజిల్, సన్ఫ్లవర్ నోజిల్ అండ్ బాస్కెట్ నోజిల్. 195 నోజిల్ కూడా తీసుకోండి. ఈ వీడియోలో టర్న్ టేబుల్ పైన చూస్తున్నారు కదండి, ఈ నోజిల్స్ మ్యాక్సిమం నేను యూజ్ చేయను. ఈ బాక్స్లో నోజిల్స్ మాత్రమే నేను యూజ్ చేస్తాను. ఇప్పటి వరకు మీకు చెప్పాను కదండి, ఏ నోజిల్స్ అయితే యూజ్ అవుతాయో ఆ నోజిల్సే ఈ బాక్స్లో వేశాను సెపరేట్గా. సో నేను ఇవే యూజ్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక డౌట్ వస్తుందండి, రష్యన్ నోజిల్స్ గురించి చెప్పలేదని. నేనైతే రష్యన్ నోజిల్స్ని యూజ్ చేయను, అందుకే వాటి గురించి మీకు చెప్పలేదు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.